சிலுவையில மரிச்சிட்டாரு, సిలువలో మరణించేశాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఇది కుమారుని యుగం. ఇది కుమారుడి యుగం. అపోస్తలులు சொல்ல ఆరంభిக்கிறாங்க. అలాగని అపోస్తలులు చెప్ప ప్రారంభిస్తూ ఉన్నారు. 12 అపోస్తలులు சொல்ல ఆరంభిக்கிறாங்க. 12 అపోస్తలులు చెప్ప ప్రారంభించారు. சொல்லும்போது చెప్పినప్పుడు பிதாவின் யுகத்திலே இருந்தவங்களாம் తండ్రి యుగములో ఉన్నటువంటి వారందరూ కూడా கிடையாது, కాదు, இவர் யாரு, ఆయన ఎవరు, ஒத்துக்க முடியாது, ఒప్పుకోలేమని மறுதலிச்சிட்டாங்க. వాళ్ళు త్రోసి నిరాకరించేశారు. அப்போ இவங்க அப்போஸ்தலர் என்ன சொல்றாங்கன்னா, అపోస్తలులు ఏమి చెబుతున్నారంటే இந்த பிதாவின் யுக இந்த இயேசு கிறிஸ்து தான் యేసుక్రీస్తే தேவனுடைய குமாரன். దేవుని యొక్క కుమారుడు. இனிமேல் நீங்க ஜெபிக்கிறதா இருந்தா ఇక మీదట మీరు ప్రార్థన చేయవలసిగా ఉన్నట్లయితే குமாரனாகிய தாம் இயேசுவின் நாமத்தில் தான் பிதா கிட்ட ஜெபிக்கணும். కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీరు తండ్రి దగ్గర ప్రార్థన చేయాలి. பாருங்க, யெகோவா தேவன்ட்ட எந்த நாமத்தில் ஜெபிக்கணும்னு சொல்றாங்க? యెహోవా దేవుడి దగ్గర ఏ నామములో ప్రార్థన చేయాలంటున్నారు? இயேசு கிறிஸ்து நாமத்தில் ஜெபிக்கணும்னு యేసు சொல்றாங்க. క్రీస్తు నామములో ప్రార్థన చేయాలంటున్నారు. இல்ல கிடையாதுன்னு மறுதலிக்கிறோம் எல்லாமே. లేదు కాదు అన్నటువంటి నిరాకరించేటువంటి వారందరూ కూడా திரும்பி அவங்க எல்லாம் நேரா போயிடுறாங்க. తిరిగి వాళ్ళందరూ కూడా నేరుగానే వెళ్ళిపోతున్నారు. ஆனா இதை ஏற்றுக்கொள்றவங்க అయినా వీటిని అంగీకరించుకున్నటువంటి వారు ஒரு திருப்புமுனை வருகிறது. అంటే ఒక తిరుపు ఆ యొక్క మూల వస్తూ ఉన్నది, ஒரு టర్నింగ్ పాయింట్ வருது, ఒక టర్నింగ్ పాయింట్ వస్తున్నది. அதை இங்க சொல்றாரு பாருங்க. వాటిని ఇక్కడ చెబుతున్నాడు చూడండి. அந்த manifestations of God bookல ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్ ప్రత్యక్షపరిచిన దేవుని యొక్క పుత్రుడు అనే పుస్తకములో பாருங்க, చూడండి. 43 45 43 45 పేరా తీసుకోండి. அவங்களுக்கு புக் வராது, அவங்க நம்ம பேரா சொல்லி அவங்க படிங்க தம்பி. 43 45 மணவாட்டி ஏற்கனவே ஒரு மூலையை சுற்றி மறுபக்கத்திற்கு வந்து விட்டார். పెళ్లి కుమార్తె ముందుగానే ఒక మూలను చుట్టి ఇంకొక పక్కకి వచ్చి వేసెను. பொதுவாகவே మొత్తములో நாம் ஒரு மூலையை சுற்றி மறுபக்கம் திரும்பும் போது మనం ఒక మూలను చుట్టి ఇంకొక పక్క తిరిగినప్పుడు ஒவ்வொரு காரியத்திலையும் ஒரு அடிப்படையான மாற்றம் உண்டாயிருக்கும். ఒక్కొక్క కార్యములోనూ ఒక ఒక పునాది అయినటువంటి కార్యం మార్చబడి ఉండును. வடக்கிலிருந்து ஆரம்பித்து வடக்கிலிருந்து ఉత్తరముల నుండి ప్రారంభించి தெற்கு நோக்கி போய் கொண்டிருக்கும் దక్షిణములను ఉద్దేశించి వెళుతున్నటువంటి ஒரு பிரம்மாண்டமான தடுப்பு சுவரை ஒட்டி ఒక బ్రహ్మాండమైనటువంటి గోడను అదుకొని నడుచుకుంటూ கிழக்கு பக்கமாக திரும்பினால் అంటే పడమర పక్క ఆయన తిరిగను. நாம் பல மாறுதல்களை பார்ப்போம். మనము పలు మార్పులను చూస్తాం. நாம் இனி ஒருபோதும் మనం ఇక ఒక్క పూట కూడా మోసేயின் தலைமையின் கீழ் இல்லை, మోషే యొక్క అధికారంలో లేదు. இப்பொழுது நாம் யோசுவாவின் தலைமையின் கீழ் வந்துவிட்டோம். ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వంలోనికి మనం వచ్చేసాం. பொதுவாகவே మొత్తములోను ஒரு மூலையை சுற்றி மறுபக்கம் திரும்பும் பொழுது ఒక మూలను చుట్టి ఇంకొక పక్క తిరిగినప్పుడు அது பிரிவினையை கொண்டு வரும், అది వేరుబాటును తీసుకొస్తది. பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మైనటువంటి వాడు புத்தி இல்லாத கன்னிகளிடம் இருந்து బుద్ధి లేని కన్నికల చోటు నుండి ஏற்கனவே மணவாட்டியை பிரித்தெடுக்க ஆரம்பித்து விட்டார். ముందుగానే పెళ్లి కుమార్తెను వేరు చేయ ప్రారంభించేసాను. ఆమేన్ ఆమేన్. பாருங்க, చూడండి, ஒரு டர்னிங் ஒரு திருப்புமுனை வருதுன்றாரு. అంటే ఒక తిరుపు మొన వస్తుందంటున్నాడు. ஒரு கார்னர்ல ஒரு திருப்புமுனை வருதுன்ற, అంటే ఒక మూలలో ఒక తిరుపుబడి వస్తుందంటున్నాడు. அந்த திருப்புமுனை வரும்போதெல்லாம் ఆ యొక్క తిరిగేటువంటి మూల వచ్చినప్పుడంతా కూడా ஒரு లీడర్ ஒருத்தர் வரான்றாரு, ఒక నాయకుడు వస్తున్నాడు అంటున్నాడు. பாருங்க, we are no more under the leadership of Moses. நாம் மோசேவின் தலைமையின் கீழ் இல்ல, మనం మోషే యొక్క నాయకత్వం కింద లేదు, இப்ப யோசுவாவின் தலைமையின் కీழ் இருக்கிறோம்ன்றாரு. ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వం కింద ఉన్నామని అంటున్నాడు. కాగా ஒரு தலைமையின் கீழ தான் ஒரு திருப்புமுனை வருதுன்றாரு. ఒక నాయకత్వం కిందనే ఒక తిరుపు మొన వస్తుందంటున్నాడు. இங்க ஒரு திருப்புமுனை வந்துச்சு. ఇక్కడ కూడా తిరుపు మొన వచ్చేసింది. எந்த தலைமையில வந்தது? ఏ యొక్క నాయకత్వంలో వచ్చినది? యేసుక్రీస్తునాల வந்துச்சு. యేసుక్రీస్తు చోట వచ్చినదా? இல்ல, లేదు. பாருங்க, చూడండి,
எல்லாரும் இயேசு கிறிஸ்துவால திருப்பமுனை சொல்லுவாங்க. అంటే అందరూ కూడా యేసుక్రీస్తు చేత తిప్పుమని అంటుంటారు. அவர் மரித்து உயிர்த்தெழுந்த உடனே ஒரு திருப்பமுனை ஆகல. అంటే ఆయన మరణించి ప్రాణంతో లేచిన వెంటనే ఒక తిరుపుమన కూడా కాలేదు. நான் உயிர்த்தெழுந்து விட்டேன் என்று அப்போஸ்தலன் நிரூபிக்கிறார். అంటే నేను పునరుత్థానుడై లేచాననేటువంటి కార్యాన్ని అపోస్తలుడు నిరూపించాడు. அப்போஸ்தலர் அதை போய் பிரசங்கிக்க ஆரம்பிக்கிறார். అపోస్తలుడు దాన్ని పోయి ప్రసంగించ ప్రారంభించారు. நீங்கள் சிலுவையில் இருந்த இந்த இயேசுவே தேவன் கிறிஸ்து ஆண்டவர் ஆக்கினார் பிரசங்கிக்கிறார். మీరు సిలువలో కొట్టినటువంటి ఇక యేసునే దేవుడు క్రీస్తు ఆయన ప్రభువుగా చేశారని ప్రసంగించారు. அவர்கள் இருதயத்தில் குத்தப்பட்டவர்களாகி நாங்கள் என்ன செய்ய வேண்டும் கேட்கும்போது వారు హృదయం గుచ్చబడినటువంటి వారుగా మేమేమి చేయాలి అని అడిగినప్పుడు நீங்கள் இயேசு கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தில் మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో அவர் வந்து ஞானஸ்தானம் எடுக்கணும். వారు బాప్తిసము తీసుకోవాలి. இயேசு நாமத்தில் ஜெபிக்கணும். యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. கொண்டு வராங்க. అంటే తీసుకొస్తున్నారు. అప్పుడు இயேசு கிறிஸ்து நாமத்தில் ஜெபிக்கணும் என்ற காரியத்தை கொண்டு வரும்போது தான் திருப்புமுனை ஏற்படுது. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలంటే కార్యం తీసుకొచ్చినప్పుడే అక్కడ తిరుపు యొక్క మొర ఏర్పడుతుంది. ఎందుకంటే అది పితావిన్ యుగం, తండ్రి యొక్క యుగం. அப்ப நாமம் வந்து ஜெகோவா, అప్పుడు వచ్చి నామం వచ్చి యెహోవా, அந்த நாமத்தில் தான் வராங்க. ఆ యొక్క నామములోనే వాళ్ళు పూజిస్తూ వస్తున్నారు. அவர்கிட்ட போய் వారి దగ్గరికి వెళ్ళి இல்ல లేదు లేదు இயேசு உயிர்த்தெழுந்துட்டார், యేసుక్రీస్తు ప్రాణంతో లేచాడు, இயேசு நாமத்தில் ஜெபிக்கணும், యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. திருப்புறாங்க. అంటే తిప్పుతున్నారు. இந்த தேவனின் நாமத்தில் யெகோவா நாமத்தில் தொழுது கொள்ளாதீங்க, యెహోవా నామములో మీరు ప్రార్థన చేయకండి, ஸ்டாப் பண்ணுங்க, స్టాప్ చేయండి. யெகோவாட்ட தான் ஜெபம் பண்றீங்க, యెహోవా దగ్గరనే ప్రార్థన చేస్తున్నారు. అయినా அவர் குமாரனாகிய இயேசுவின் நாமத்தில் ஜெபிங்க, అతని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి అపోస్తలులు சொல்றாங்க. అని అపోస్తలులు చెబుతూ ఉన్నారు. இதை విశ్వాசிக்காத இஸ்ரவேலர்கள், వీటిని విశ్వసించలేనటి ఇశ్రాయేలు நேரா அவங்க திருப்பி பழையபடியே அவங்க கடைபிடிக்கிறாங்க. నేరుగా ఇశ్రాయేలు పాత స్థితిలోనే వాళ్ళు వెంబడిస్తున్నారు. சொல்றாங்க, மணவாட்டி ஏற்கனவே மூளையை சுற்றி மறுபக்கம் திரும்பி விட்டால், పెళ్లి కుమార్తె ఒక మూలను చుట్టి మరో పక్క ఆయన తిప్పబడేను. ஏன்னா ఎందుకంటే எலியாவும் எலிசாவும் என்பது ఏలియా ఎలీషానున్నది பெத்தேல் வந்ததுக்கு அப்புறம் ஜெரிகோ தான் போறாங்க. బేతేలుకు వచ్చిన తర్వాత ఎరికోకి వెళ్తూ ఉన్నారు. அந்த இயேசு கிறிஸ்துவை வந்த காரியத்தை சொல்லும்போது, ఆ యేసుక్రీస్తుగా వచ్చినటువంటి కార్యాన్ని చెప్పినప్పుడు பெத்தேல் வந்துட்டாரு, బేతేలుకు వచ్చేసాడు. ஆனா அதை ஏற்றுக்கொள்ள, అయినా ఆయన అంగీకరించలేదు. அவர் பெத்தேல் வந்தாருன்றதை அங்கீகரிக்கல. ఆయన బేతేలుకు వచ్చాడని అంగీకరించలేదు. அவர் வந்துட்டாரு, ఆయన వచ్చేసాడు. వచ్చి மரிச்சு మరణించి உயிர்த்தெழுந்த உடனே ప్రాణముతో లేచిన వెంటనే విశ్వాసికాదదனால, అది విశ్వసించలేదు కనుక அவங்க நேரா திரும்பி பழையபடி இஸ்ரவேலுக்கு போறாங்க. వాళ్ళు తిరిగి నేరుగా పాత స్థితిలోనే ఇశ్రాయేలుకి వెళ్తూ ఉన్నారు. ஆனா இது அப்போஸ்தலர்கள் சொல்றதை ஏற்றுக்கணும்னு, అయినా అపోస్తలులు చెప్పిన వాటిని అంగీకరించుకున్నటువంటి వెంటనే తిప్పబడి సభை தொடங்க ஆரம்பிக்கிறது, సంఘం ప్రారంభమవుతున్నది. பாருங்க, చూడండి, இந்த இயேசு கிறிஸ்து இருந்த இந்த காலகட்டம் தான் యేసుక్రీస్తు ఉన్నటువంటి ఈ యొక్క కాలఘట్టమే కుమారుని యుగం, కుమారుడి యొక్క యుగము. இப்ப இந்த இடத்துல பரிசுத்தாவி ஊத்தப்படுது. ఇప్పుడు ఈ యొక్క స్థలములో పరిశుద్ధాత్మ నింపబడుతూ ఉన్నది. హోలీ స్పిరిట్, பரிசுத்தாவின் யுகம், పరిశుద్ధాత్మ యుగము, பரிசுத்தாவின் யுகம், పరిశుద్ధాత్మ యుగము స్టార్ట్ అయిపోయింది. இதுல வந்து கொண்டே இருக்காங்க. వీటిలో వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఎవరు? எலியாவும் எலிசாவும். ఏలియా ఎలీషాను இங்கிருந்து புறப்பட்டு అక్కడి నుంచి ప్రయాణమై ஜெரிகோ வராங்க, జెరికోకు వస్తున్నారు. இப்ப సభை தொடங்கிச்சீங்க, సంఘం ప్రారంభించింది. ఇక్కడ இப்ப సభை స్టార్ట్ பண்ணி సంఘం ప్రారంభించి 7 సభై కాలంగా வருது. 7 సంఘ కాలములుగా వస్తూ ఉన్నది. ఇది వలతి ఎత్తున వరాడు దేవుడు, అంటే దాన్ని పెంచి తీసుకొస్తూ ఉన్నాడు దేవుడు. இந்த 7 సభై కాలంగా வருது. ఆ 7 సంఘ కాలములుగా వస్తూ ఉన్నది. సభை ஒவ்வொன்றா வளர்ந்துட்டே வருது. సంఘం ఒక్కొక్కటిగా ఆయన పెరుగుతూనే వస్తూ ఉన్నది. 7వ సభై కాలం வரும்போது, 7వ సంఘ కాలం వచ్చినప్పుడు ఇక్కడ బ్రానామై ఎత్తున வந்து நிறுத்துறார் தேவன். బ్రహ్మామును తీసుకొచ్చి నిలబెడుతున్నాడు దేవుడు. క్రీస్తుగా జెరిగో என்ற அந்த சபிக்கப்பட்ட அந்த ஜெரிகோ என்ற அந்த பூமிக்கு எத்தனை வரார், శపింపబడినటువంటి ఎరికో భూమికి తీసుకొస్తూ ఉన్నాడు. இந்த ఎరికలో சபிக்க சாபமான ஒரு பூமி, அது శాపమైనటువంటి భూమి. అది அந்த பூமியில భూమిలో சாபத்தை நீக்கி போட்டு శాపాన్ని తొలగించి மறுபடியும் இந்த பூமியை சுத்திகரிக்கக்கூடிய காரியத்தை அங்கதான் வைக்கிறார். తరువాత కూడా ఇక భూమిని శుద్ధీకరించే కార్యాన్ని అక్కడే ఉంచి ఉన్నాడు. அங்க கூட்டு வராரு, అక్కడ తీసుకొస్తున్నాడు. இங்க வரும்போது అక్కడ వచ్చినప్పుడు இந்த இடத்துல ఈ స్థలములో கிறிஸ்து பிராணமை கொண்டு வரார். క్రీస్తు బ్రహ్మాముని తీసుకొస్తూ ఉన్నాడు. இவரை கார் ஆக்சிடென்ட்ல நொறுக்க வைக்கிறார். అతన్ని కార్ యాక్సిడెంట్ లో నలగొట్టబడుస్తున్నాడు. இவரும் మరిచి అడగబడ్డ 3వ ఉయితెంద ఉడనే ఆయన కూడా మరణించి పాతిపెట్ట 3వ రోజులు పునరుద్ధరణ వెంటనే ఇదే సభకి బోధించారు. వీటిని సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. యార్ మూలమా? ఎవరి మూలముగా? థామస్
அப்போஸ்தலர் மூலமா போதிக்கிறார். థామస్ అపోస్తలుడి మూలంగా బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ஒவ்வொரு முறையும் ఒక్కొక్కసారి இயேசு கிறிஸ்துவா மரிக்கும்போது, యేసుక్రీస్తుగా మరణించినప్పుడు இயேசு கிறிஸ்து சபையை திருப்பல, యేసుక్రీస్తు సంఘాన్ని తిప్పలేదు. கிறிஸ்து பிரானம் இங்க மரிக்கிறாரு, క్రిస్తు బ్రహ్మం ఇక్కడ మరణిస్తున్నాడు కార్ యాక్సిడెంట్ లో. அப்போ பிரானமே சபையை திருப்பல, బ్రహ్మం సంఘాన్ని తిప్పలేదు. அவர் కాలఘట్టத்துக்கு பிறகு ఆయన కాలఘట్టముకు తరువాత 1965 మరిக்கிறார். 1965 మరణిస్తూ ఉన్నాడు. 1980 தான் 1980లోనే ఓ క్రిస్తవ సముదాయమే, ఓ క్రైస్తవ సముదాయమే యేసు வருவார் ఎదురుపార్க்கிறீங்களா? యేసుక్రీస్తు వస్తారని ఎదురు చూస్తున్నారా? பிரானமில் நிறைவேறிச்சு, క్రీస్తు బ్రహ్మములో నెరవేరబడినది. இனிமேல் ఇక మీదట பிரான நாமத்தில் தான் ஜெபிக்கணும். క్రీస్తు బ్రహ్మమిక నామములో ప్రార్థన நாமத்தை చేయాలి. மாற்றி ஜெபிக்கக்கூடிய காரியத்தை சொல்றார். నామాన్ని మార్చి ప్రార్థన చేసినటువంటి కార్యాన్ని చెబుతూ ఉన్నాడు. அப்போஸ்தலராகிய தாமஸ், అపోస్తలుడైనటువంటి థామస్ அவர் சொல்றாரு. ఆయన చెబుతూ ఉన్నాడు. அப்படி சொல்லும்போது అలాగ చెప్పినప్పుడు இல்ல లేదు கிடையாது, கிறிஸ்துவ சமுதாயம் நேரா போயிடுச்சு, అంటే కాదు అని క్రైస్తవ సముదాయం నేరుగా వెళ్ళిపోయింది. கிறிஸ்டியானிட்டி நேரா போகுது, అంటే క్రైస్తవ సముదాయము నేరుగా వెళుతూ ఉన్నది. இங்கதான் திருப்பிறார் தேவன், ఇక్కడే తిప్పేస్తున్నాడు దేవుడు. பிரானம் நாமத்துல ஜெபிக்கிறவங்களை எத்தனை வர క్రీస్తు బ్రహ్మమిక నామములో ప్రార్థన చేసేటువంటి వారిని తీసుకొస్తున్నాడు. చూడండి, குமாரன் யுகம் ஒண்ணு இருந்தது, కుమారుడికి యుగం ఒకటి ఉన్నది, பசுத்தாவின் யுகம் வந்துச்சு, పరిశుద్ధాత్మ యుగం వచ్చేసింది. மொத்தம் எத்தனை யுகம் வருது? మొత్తం ఎత్తిన యుగం వస్తున్నది. 3 யுகம், 3 యుగములు. 309வது பேரா, 309వ పేరా. இதுல 1 lakh got மேஷியால 277வது பேஜ், 1 lakh got மேஷియాలో 277వ పేజీ. அதுல వాటిలో ఫస్ట్లే சொல்றாரு பாருங்க, మొదట్లో ఆయన చెబుతున్నాడు చూడండి, தி dispensation of the father, பிதாவின் யுகம், குமாரன் யுகம், பரிசுத்தாவின் யுகம். అంటే తండ్రి యొక్క యుగము, కుమారుడి యుగము, పరిశుద్ధాత్మ యుగం అని இந்த 3 யுகம் வருது. 3 యుగములు వస్తున్నది. இந்த 3 யுகத்துல தான் 3 యుగములోనే ஸ்டார்ட் ஆகுது, ప్రారంభమవుతున్నది. ஆனா பிதாவின் யுகம் என்பது అయినా తండ్రి యొక్క యుగం అన్నది ஆபிரகாம்ல இருந்து கொண்டு வராரு, అబ్రహాముల నుంచి తీసుకొస్తున్నాడు. ஆனா குமாரன் யுகம் என்பது అయినా కుమారుడి యొక్క యుగం అన్నది வெறும் 33 வருஷம் தான். இது వట్టి 33 సంవత్సరమే. அந்த 33 வருஷம் தான் குமாரன் யுகமே. ఆయన 33 సంవత్సరమే కుమారుడి యొక్క యుగము. இப்ப 3 யுகத்துல, ఇప్పుడు 3 యుగములు, இந்த 3.5 வருஷத்துல ఇక 3.5 సంవత్సరములు குமாரன் பூமியில இருக்கிறார். కుమారుడు భూమిలో ఉన్నాడు. அப்போ குமாரன் என்பது யாருக்கும் ஒன்றும் தெரியாது. అప్పుడు కుమారుడు అన్నది ఎవ్వరికి కూడా తెలియదు. அவர் ஒண்டிதான், అతడు ఒక్కడే. வேத வாக்கியம் ஆராய்ந்து பாருங்கள், పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేసి என்ன చూడండి, குறித்து எழுதப்பட்டிருக்குது, నా గురించి రాయబడినది. அப்படி தன்னை நிரூபிக்க முயற்சி செய்தே இருக்கிறார். అలాగనే తను నిరూపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ஆனா அது உலகத்துல யாருக்கும் தெரியல. ఆయన లోకంలో ఎవ్వరికి కూడా తెలియలేదు. அவர் மரிச்சு உயிர்த்தெழுந்த உடனே, ఆయన మరణించి ప్రాణంతో లేచిన వెంటనే அவர்தான் குமாரன் என்று அப்போஸ்தலர்கள் பிரசங்கிக்கிறார். ఆయనే కుమారుడని అపోస్తలులు ప్రారంభించారు ప్రసంగించడానికి. பிதாவின் யுகத்திலே இருந்தவர், ఇప్పుడు తండ్రి యుగంలో ఉన్నటువంటి ఆయన, அவர் பேர் என்ன? అతని పేరు ఏమిటి? యెహోవా. యెహోవా. శరీరము చాపని బాడీ. ఇప్పుడు కుమారుని యుగం வருதுல்ல, సరే ఇప్పుడు కుమారుడికి యుగం వస్తుంది కదా. కుమారుని యుగத்துல కుమారుడికి యుగములో தேவனுடைய பேர் என்ன? దేవుని యొక్క పేరు ఏమిటి? కుమారుని యుగத்துல కుమారుడికి యుగములో దేవుని యొక్క బాడీ ఏది? శరీరం ఏది? ఇద క్రిస్తవ సముదాయం కాణ తవరిచి, ఇది క్రైస్తవ సముదాయం దీన్ని అది కనుక్కోలేకపోయింది. ఇద వీటిని బ్రానం కర్తன்றவங்க కాణ తవరిட்டாங்க. క్రీస్తు బ్రహ్మము ప్రభు అయినటువంటి వారు కూడా తెలుసుకోలేకపోయారు. இந்த குமாரன் யுகம் எத்தனை வருஷம் நடக்குது? குமாரன் யுகம், కుమారుడి యుగము ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నది? 3 வருஷத்துல. அப்ப ఎங்க இருக்காரு அவரு? 3.5 సంవత్సరాలు జరుగుతుంది. ఎక్కడ ఉన్నాడు ఆయన? భూమిలో இருக்கிறாரு. భూమిలో ఉన్నాడు. భూమిలో இருக்கும்போது யாரை தொழுது கொள்ள சொன்னாரு? భూమిలో ఉన్నప్పుడు ఎవరిని ఆయన ఆరాధించమన్నాడు? அவர் இயேசு அப்படியே தொழுது கொள்ள சொன்னாரு. యేసును సలహా పూజించమన్నాడా? యెహోవా. அப்ப அவர் பேர் என்ன? ఆయన పేరేమిటి? కుమారుని యుగத்திலும் அவர் பேர் ஜெகோவா தான். కుమారుడి యుగములోను అతని పేరు యెహోవానే. அப்ப எந்த பாடியில இருந்தாரு அவரு? అప్పుడు ఏ శరీరంలో ఉన్నాడు ఆయన? కుమారుని తన భూమిలో. அப்பயும் தேப்படி பாடி. అప్పుడు కూడా தேப்படி பாடி. எந்த பாடி எடுக்கலையே. అప్పుడు ఏ బాడీ తీయలేదే. ఆమేన్ ఆమేన్. அப்பயும் தேப்படி பாடி தான். అప్పుడు కూడా தேப்பని బాడీనే. இவர்தான் பூமியில குமாரனா நிக்கிறாரு. ఇతడు భూమిలో కుమారుడు నిలబడుతున్నాడే. அவர் கீழே வந்து இவர் உருவத்தை எடுத்துட்டார் அப்படின்னு சொல்லிட்டா, అతడు కింద వచ్చి నీకు రూపం తీసుకున్నాడని చెప్తే அவர் இல்லன்னு ஆயிடும். పైన ఆయన లేదని అయిపోతుంది. அவர் இல்ல அப்படின்னா ఆయన లేదంటే எல்லா வேதவாக்கியம் தப்பா போயிடும். అన్ని వేదవాక్యాలు తప్పుగా అయిపోతుంది. அதனால அவர் அப்படி வரல. అందు నిమిత్తం అలా రావాలి வந்தாரு. ఎలా వచ్చాడు? தேவத்துவத்தை எடுத்து தான் கொடுக்கிறாரு. దేవత్వాన్ని తీసిస్తూ ఉన్నాడు. தேவன் வருவது என்பது దేవుడు వచ్చుట అన్నది தேவத்துவத்தை கொடுப்பது. దైవత్వాన్ని ఇవ్వడము. அதை பெற்றுக்கொண்டால் అది పొందుకున్నట్లయితే தேவனுடைய குமாரர்கள் என்று சொல்லப்படுவார். వారు దేవునికి కుమారులని చెప్పబడి ఉన్నది. அப்ப இயேசு கிறிஸ்துக்குள்ள అప్పుడు యేసుక్రీస్తు தேவத்துவம் வரும்போது దైవత్వం వచ్చినప్పుడు குமாரத்துவம் வந்துச்சு. కుమారత్వం వచ్చేసింది. ஆனா அப்ப அந்த குமாரனின் யுகமாகிய இந்த 33 வருஷத்திலேயும் అయినా కుమారుడి యొక్క యుగమైనటువంటి 33 సంవత్సరములోను அந்த யெகோவா தேவனுடைய
బాడీ ఎదువా இருந்தது పేరు ఎదువా இருந்ததுனா ఆయన యెహోవా దేవుని యొక్క బాడీ పేరు ఏదిగా ఉన్నదంటే అదే యెహోవా పేరు தான் అదే తేపని. అదే త్యాపని బాడీ అదే యెహోవా పేరు అదే త్యాపని బాడీనే. ఇప్పుడు పితావి యుగத்திலும் அதேதான், తండ్రి యుగంలోను అదే, కుమారుని యుగத்திலும் కుమారుడి యుగంలోను அதேதான். అదే. ఇప్పుడు இயேசு கிறிஸ்து இப்ப மரித்து உயிர்த்தெழுந்தார். యేసుక్రీస్తు మరణించి ప్రాణం తెలియస్తున్నాడు. அப்போஸ்தலர் வந்து అపోస్తలులు వచ్చి இந்த இயேசுவே தேவன் கிறிஸ்து ஆண்டவர் ஆயிட்டாரு, ఈ యేసునే దేవుడు క్రీస్తును ప్రభువు చేశాడు சொல்றாங்க. చెప్తున్నారు. அப்ப தேவனுடைய நாமம் என்னவா மாறுது? అప్పుడు దేవుని యొక్క నామం ఏమిగా మారుతున్నది? இப்பதான் இயேசு கிறிஸ்துவா மாறுது. ఇప్పుడే యేసుక్రీస్తుగా இந்த మారుతున్నది. ஹோலி ஸ்பிரிட் யுகம் வரும்போதுதான் అంటే పరిశుద్ధాత్మ యుగం వచ్చినప్పుడే அந்த தேவனுடைய நாமம் దేవుని యొక్క నామము జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు. அப்போ யெகோவா தேவன் అప్పుడు యెహోవా దేవుడు எந்த நேம்ல வந்துட்டாரு? இப்போ ఏ నామములో వచ్చేసాడు? இந்த நேம் எடுத்துனார். ఆ యొక్క నామాన్ని తీసుకున్నాడు. நேம் என்ன கொடுப்பா? ఈ యొక్క నామాన్ని నాకు ఇవ్వ ఎత్తుకున్నాడు. తీసుకున్నాడు. எந்த பாடி இப்போ அவருக்கு? ఏ యొక్క శరీరం ఇప్పుడు ఆయనకి அதே த்யாபனி. అదే త్యాపని. ஏன்னா ఎందుకంటే இயேசு கிறிஸ்து ஆவி அவர் மருத்துவன அவர் சரீரத்தையும் சபைக்கு ஊத்திட்டு యేసుక్రీస్తు சரீரத்தை சாப்பிட சொல்லிட்டு యేసుక్రీస్తు మరణించిన వెంటనే శరీరాన్ని తినమని చెప్పి அவர் ரத்தத்தையும் பானம் பண்ண சொல்லிட்டாரு. రక్తాన్ని కూడా త్రాగమని చెప్పేశాడు. உயிர்ப்பிக்கிற ஆவியாக்கி సజీవించే ఆత్మయి அந்த ஆவியை சபையில ఆ ஊத்திடுறாரு. యొక్క ఆత్మను సంఘంలో నింపాడు. இயேசு கிறிஸ்துன்னு ஒன்று இல்லவே இல்ல. యేసుక్రీస్తులో ఒకటి నిలలేదు. அவருடைய அந்த பேரை மட்டும் அவர் எடுத்துக்கொண்டு అతని యొక్క పేరును మాత్రం తీసుకొని ఇది என்ன நீங்க கூப்பிடுறதா இருந்தா ఇక మీద మీరు పిలిచే యేసు విధమైనటువంటి నామములో కూపిడు. యేసు నామములో పిలువు. அந்த குமாரன் நாமத்தை எடுத்துக்கினார். ఆ కుమారుడి యొక్క నామములో తీసుకున్నాడు. குமாரன் நாமத்துல தான் பிதா கிட்ட ஜெபம் பண்ண முடியும். కుమారుడి యొక్క నామములోనే తండ్రి దగ్గర ప్రార్థన చేయగలుగుతాడు. பரிசுத்தாவின் யுகத்துல పరిశుద్ధాత్మ యుగంలో எந்த நாமத்துல வந்துட்டாரு? ఏ నామములో వచ్చాడు? యేసుక్రీస్తు నామం. இயேசு கிறிஸ்து நாமத்துல வந்தாரு. యేసుక్రీస్తు నామములోనే వచ్చాడు. ஆனாலும் தேவனுக்கென்று ஒரு ஆலயம் இல்லை. అయినప్పటికీ కూడా దేవునికి ఒక ఆలయం లేదు. அதே தாப்படி சரீரத்தை தான் நிக்கிறார். అదే త్యాపరి శరీరంలో నిలబడుతున్నాడు. இயேசு கிறிஸ்து ரத்தத்தால் கழுவி சுத்திகரிக்கப்பட்ட சபையில இருந்து యేసుక్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరింపబడిన இனிமேல் தான் ஒரு ஆலயத்தை எடுக்க முடியும். ఇక அவரால. మీదటనే ఆయన ఒక ఆలయాన్ని తీయగలుగుతాడు. அதுக்கு தான் சபையில ஊத்தி అందుకే సంఘములో నింపి அப்படியே ஏழு சபை காலங்களா கொண்டு வர 7 సంఘ కాలంలో తీసుకొస్తున్నాడు. சபிக்கப்பட்ட இந்த பூமியை శపింపబడినటువంటి எரிகோ என்ற அந்த பூமி கிட்ட வந்து ఎరికో అనేటువంటి భూమి దగ్గరకు వచ్చి அவர் ரத்தத்தால் சுத்திகரிக்கப்பட்ட ஒரு சரீரத்தை எடுத்துக்கிறார். ఆయన రక్తంతో శుద్ధీకరింపబడిన ఒక శరీరాన్ని తీసుకుంటున్నాడు. பிராணம் என்ற சரீரத்தை ప్రణహామైనటువంటి శరీరాన్ని